అందరికీ నమస్కారం. ఆమదాల వలస వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ వైసీపీలో ఉన్నటువంటి మామ, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి అల్లుడు కోన రవికుమార్, వీరిరువురి మధ్య కూడా అక్కడ మాటల యుద్ధం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే అల్లుడు ఈసారి మామ మీద కక్ష పూరితమైనటువంటి చర్యలకు తగ్గేదే లేదంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మామ తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్గా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. ఆయన 2019 నుంచి 2024 వరకు స్పీకర్గా ఉన్న టైంలో కూడా రవికుమార్ మీద అక్కడ కేసులు పెట్టి గందరగోళ పరిస్థితులు సృష్టించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అప్పటికి ప్రతీకారంగా కూడా మామ డిగ్రీనే సవాల్ చేస్తూ అది అక్రమంగా సంపాదించిన డిగ్రీ అని కూడా కోన రవికుమార్ గారు కూడా ఆయన ఇప్పుడున్నటువంటి పార్టీ పెద్దలకు కూడా అది కంప్లైంట్ చేయటం, వారు విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించడంతో అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు వేడెక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా 2014 నుంచి 2024 వరకు కూడా వీరిరువురు మధ్య ఆమదాల వలస కాన్స్టిట్యున్సీలో కూడా పోటీ నెలకొందని తెలియజేసుకోవచ్చు. 2014లో కోన రవికుమార్ గారు తమ్మినేని సీతారాం మీద గెలవటం జరిగింది. 2019లో తమ్మినేని సీతారాం గారు గెలిచి ఆయన స్పీకర్ అవటం జరిగింది. మళ్ళీ 2024లో కోన రవికుమార్ గారు కూడా ఆమదాల వలసలో ఎమ్మెల్యేగా విజయ డంకా మోగించడం జరిగింది. ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా మాటలు తోటాలు పేలుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకవైపు ఆమదాల వలసలో ఆయన వైసీపీ ఇన్ఛార్జి పదవి పోగొట్టుకొని కొంత తమ్మినేని సీతారాం గారు కూడా కొంత రాజకీయంగా కూడా ఇబ్బందులు పడుతున్న వేళ రవికుమార్ బాంబు పేల్చడంతో అది మరి రాబోయే రోజుల్లో దాన్ని ఎలా ఎదుర్కొంటాడు? ఎందుకంటే లా పట్టా పొందేందుకు కూడా డిగ్రీ పట్టా ఫేక్ పట్టాను కూడా పొంది మరి లా పట్టాను పొందేందుకు కూడా తమ్మినేని సీతారాం కుయుక్తులు పన్నుతున్నారని చెప్పి కూడా ఆయన 2019 తర్వాత కంప్లైంట్ చేసే నేపథ్యంలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, తమ్మినేని స్పీకర్గా ఉండటం కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్దగా స్పందించాల. సో ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా రవికుమార్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించిన ధర్మిల మరి అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి, మరి అక్కడ ఉన్నటువంటి సీతారాం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా కాన్స్టిట్యున్సీలో కూడా జోరుగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. సిక్కోలు ప్రాంతంలో కూడా సిక్కోలు చరిత్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగు వైపులకు తీసుకెళ్లిన ఘనత తమ్మినేని సీతారావుకే దక్కిందని అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా కొంత చర్చ అయితే నడుగుతుంది. మరి తమ్మినేనికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు, వైసీపీ ఇన్ఛార్జి మరి సపోర్ట్గా ఉంటారా? అదేవిధంగా తమ్మినేని రాబోయే రోజుల్లో యాక్టివ్ పాలిటిక్స్లో తెస్తారా? లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రవికుమార్ గారు వేసినటువంటి ఎత్తులకు పై ఎత్తులు తమ్మినేని వేస్తారా అనేది కూడా ఆ కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తుంది. మరి అల్లుడు వేసిన ఉచ్చులో తమ్మినేని ఇరుక్కుంటారా? దాని నుంచి బయటపడి మరొక అస్త్రం అల్లుడు మీద తమ్మినేని సీతారాం గారు ప్రయోగిస్తారా అనేది కూడా కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ